నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే, మానవాళి మూలాల గురించి ఒక నిర్దిష్టమైన వచనం చెబుతున్న వాదనలు, వాటి వెనుక ఉన్న లోతైన అర్థాలు. ఎలాంటి పక్షపాతం లేకుండా ఈ మూల వచనం అసలు మానవుని పుట్టుక గురించి ఖచ్చితంగా ఏం చెబుతోందో చూద్దాం. అసలీ మానవ కుటుంబం నిజమైన మూలమెక్కడుంది? తరతరాలుగా మనల్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్న ఇది కదా. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది జనాభా అసలు ఎక్కడినుంచొచ్చారు? వీళ్లందరికీ ఒకరికొకరున్న సంబంధమేంటి? మనం పరిశీలిస్తున్న ఈనాటి మూలవచనం సరిగ్గా ఈ ప్రశ్నలకే సమాధానమివ్వటానికి ప్రయత్నిస్తుంది. అది కూడా ఒక అద్భుతమైన దైవిక ప్రణాళికను మన ముందుంచుతూ. ఈ వచనం చెబుతున్న అత్యంత ప్రధానమైన పునాదిలాంటి మాటను ఒకసారి గమనిద్దాం. దేవుడు తన పోలిక చొప్పున ప్రథమ మానవుణ్ణి ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు అని. ఇది చాలా బలంగా చెబుతోంది. వినడానికి చిన్న వాక్యంలాగా ఉన్నా దీని అర్థం చాలా పెద్దది. మొదటి మానవుని రాక అనేది యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదని, దైవిక ప్రతిరూపాన్ని ప్రతిబింబించేలా అత్యంత జాగ్రత్తగా రూపొందించబడిన ఒక పక్కా డిజైన్ అని ఈ మూలం నొక్కి చెబుతోంది. ఇక్కడే ఈ మొత్తం కథనానికి బలమైన పునాది పడింది. ఇదే మన మొదటి విభాగం, ఆ దైవిక ప్రతిరూపం, అలాగే ఆ మొదటి మానవుడు. ఈ కాన్సెప్ట్ ఏంటో కాస్త వివరంగా చూద్దాం. ఇక్కడ ప్రత్యేకంగా నిర్మించుకున్నాడు అనే పదం వాడారు, గమనించారా? అంటే దీనర్థము, ఈ వచనం ప్రకారం మానవాళి పుట్టుక అనేది ఏదో గాలికి జరిగిన ప్రమాదమో ఆకస్మిక సంఘటనో కాదు. ఇదొక స్పష్టమైన, ఉద్దేశపూర్వకమైన మరియు ఎంతో ప్రత్యేకమైన రూపకల్పన. సృష్టికర్త అత్యంత శ్రద్ధతో, ఒక విశిష్టమైన ప్రణాళికతో ఆ మొదటి మనిషిని తయారుచేశాడని ఇది మనకు వివరిస్తుంది. ఈ ఒక్క పదం చాలు సృష్టికి, సృష్టికర్తకు మధ్య ఉన్న ఆ విడదీయరాని బంధాన్ని అర్థం చేసుకోవడానికి. ఇక ఇక్కడి నుంచి మరో అడుగు ముందుకు వేస్తే, ఏకైక మానవ కుటుంబం ఆదామీయ సంతతి అనే మన రెండో విభాగంలోకి వస్తాం. ఆదామీయ సంతతే మనమంతా అని ఈ వచనం అత్యంత స్పష్టంగా ప్రకటిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడీ భూమిమీదున్న ప్రతి ఒక్కరూ ఒకే ఒక్క మూలల నుంచి వచ్చినవాళ్లే. ఆ ఆదాము నుంచి ఉద్భవించిన విత్తులు లేదా వారసులే మనమంతా అని ఇది నొక్కి చెబుతోంది. వచనంలో వాడిన విత్తులన్నీ ఆ బుర్రలోవే అనే మాట వినడానికి భలే ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఈ మానవజాతి అంతా ఒకే ప్రారంభ బిందువు నుంచి ఎలా విస్తరించిందో ఈ మాట చాలా బలంగా మన మనసులో నాటుతుంది. ఈ ఏకత్వాన్ని మరింత బలంగా చెప్పడానికి వచనం వాడిన పదాలు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. అసంఖ్యాకమైన ఈ మానవాళి మొత్తాన్ని సమాన హక్కులున్న ఒకే కుటుంబంగా ఇది వర్ణిస్తోంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఒకే మానవ కుటుంబీకులం, అన్నలం, తమ్ముళ్లం, అక్కలం, చెల్లెయ్యలం అని పేర్కొంది. అంటే భౌగోళిక హద్దులు, భాషలు, దేశాలు ఇవన్నీ పక్కన పెడితే మూలం దృష్టిలో మనమంతా ఒకే కుటుంబంలోని తోబుట్టువులం అన్నమాట. సమాజంలో మనం ఒకరితో ఒకరు ఎలా మెలగాలనేదానికి ఇంతకంటే గొప్ప ఐక్యతా భావన ఏముంటుంది చెప్పండి? సరే, ఇక మూడో విభాగానికి వద్దాం. సృష్టిపై అధికారం, అలాగే మానవుని బాధ్యత. దైవదత్త అధికారము అంటే దేవుడు స్వయంగా ఇచ్చిన అధికారం. మనిషికి సృష్టి అంతటిమీద దైవదత్త అధికారం ఉన్నది అని మూలం గట్టిగా చెబుతోంది. దీన్ని బట్టి మనిషి ఈ భూమిపై ఎంతటి ప్రత్యేకమైన బాధ్యతాయుత స్థానంలో ఉన్నాడో మనకు స్పష్టమవుతోంది. అంటే మానవుడు ఈ సృష్టిలో కేవలం ఒక సాధారణ భాగం మాత్రమే కాదు, ఈ సృష్టిని పర్యవేక్షించే, దానిపై ఆధిపత్యం వహించే హక్కును నేరుగా దైవికంగా పొందాడని అర్థం. ఈ భావన అసలు మనిషి స్థాయినెక్కడికో తీసుకెళ్తుంది కదా. సృష్టిలో మనిషి స్థానానికి, మిగిలిన జీవకోటికి మధ్య ఈ వచనం ఒక స్పష్టమైన క్రమాన్ని, అంటే ఒక హైరార్కీని ఏర్పాటు చేస్తోంది చూడండి. ఈ క్రమంలో అందరికంటే పై స్థానంలో విశేషమైన అధికారమున్న మనిషుంటే, ఆ కింద ఆ అధికారానికి లోబడి ఉండే మిగిలిన సృష్టి అంతా ఉంటుంది. అసలు ఈ సృష్టి మొత్తంలో మనిషి స్థానం ఎంతటి కేంద్రకమైనదో ఈ అమరిక మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఇక నాలుగో విభాగానికొస్తే, రెండవ అధ్యాయం అసలు మనిషి ఎలా సృజించబడ్డాడు. వచనంలో నేరుగా అడిగిన ప్రశ్నలే ఇవి. ఇంతకు మనిషి ఎలా సృజించబడ్డాడు, ఏమిటి అదంతా అని. మన మూలాల గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనే ఆ సహజమైన ఉత్సుకతను ఈ ప్రశ్నలు భలే రిప్రజెంట్ చేస్తాయి కదా. దైవిక రూపంలో సృష్టించబడ్డాడు సరే, కాని ఆ అసలైన ప్రాసెస్ ఎలా జరిగింది, దాని వెనక ఉన్న భౌతిక లేదా యాంత్రిక వివరాలేంటి,
ఇలాంటి ఎన్నో సందేహాలకు ఈ మూలం బహిరంగంగానే చోటు కల్పిస్తోంది. ఈ రహస్యాల గురించి మరింత అన్వేషించేలా మనల్ని ప్రోత్సహిస్తోంది. అయితే ఈ లోతైన టెక్నికల్ వివరాలకు సంబంధించిన సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడే వచనం ఒక స్పష్టమైన వాగ్దానం చేస్తుంది. 2వ అధ్యాయంలో చదువుకోబోతాము అని మనకు భరోసా ఇస్తుంది. అంటే ఈ సృష్టి ప్రక్రియలోని సంక్లిష్టతలు, దాని వెనుక ఉన్న మరిన్ని లోతైన అర్థాలు తదుపరి పఠనంలో ఇంకాస్త వివరంగా తెలుసుకోబోతున్నామన్నమాట. ఇది ఖచ్చితంగా మన ఆసక్తిని మరింత పెంచుతుంది. సరే, ఈరోజు మనం విశ్లేషించిన ఈ వచనం ఆధారంగా చివరిగా ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్నతో ముగిద్దాం. మనమంతా ఒకే మూలం నుంచి వచ్చుంటే, ఈ సృష్టి అంతటిపైన ఒకే రకమైన అధికారాన్ని కలిగి ఉంటే, మరి ఒకరి పట్ల ఒకరికి, అలాగే ఈ ప్రపంచం పట్ల మనకున్న బాధ్యతేంటి? అందరం ఒకే కుటుంబమైనప్పుడు ఆ ఐక్యత మన ప్రవర్తనలో ఎలా కనిపించాలి? ఈ అద్భుతమైన అంశాలు కేవలం తెలుసుకోవడానికే కాకుండా మన జీవితాల్లో మరింత లోతుగా అన్వేషించాలనే ఆలోచనను రేకెత్తిస్తాయి కదా. ఈ ఆసక్తికరమైన విశ్లేషణలో మాతో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.